హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు అయితే సంక్రాంతి అనమాట, సంక్రాంతి డే వ్లాగ్. సో మార్నింగ్ 9 కల్లా మేము రెడీ అయిపోయి సినిమాకి వెళ్తున్నాము. ఫస్ట్ షో సినిమా అనమాట. సంక్రాంతికి వస్తున్నాము మూవీకి. సో మేమైతే మూవీకి వెళ్ళాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. మూవీ కూడా చాలా బాగుంది. దేవాంశ్ కూడా ఫస్ట్ టైం కాబట్టి మూవీకి రావడం ఏడిపిస్తాడేమో అనుకున్నాం, కానీ కొంచెం పర్లేదు అనమాట. పడుకున్నాడు, బుజ్జున్నాడు, అలా టైం స్పెండ్ అయిపోయింది వాడికి. సో సినిమా అయితే చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి అంతే కదా, ఖచ్చితంగా సంక్రాంతి రోజు టీవీలో సంక్రాంతి సినిమా వేస్తాడు. సో అదే కదా, మేము కూడా అంతే. ఇంటికి రాగానే మళ్ళీ లంచ్ చేస్తూ సంక్రాంతి సినిమా చూసాం అనమాట. సో మేము ఇందాక మూవీకి వెళ్ళినది మీరు చూసారు కదా. మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సాంబార్ అండ్ రైస్ తినేసి ఫుల్గా పడుకున్నాను. పడుకొని ఇప్పుడు లేచాము. 5:30 అవుతుంది టైం. సో అలా సంక్రాంతి రోజు అట్లా బయటకు వెళ్దాం. అందరు బాగా కైట్స్ ఎగరేసుకుంటున్నారు. బాగా ఇక్కడ హైదరాబాద్లో ఫుల్గా ఉన్నారు. సో అట్లా ఒక్కసారి అలా బయటకు వెళ్ళేసి వచ్చేద్దామని సంక్రాంతి డే ఇట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. సో బయటకు వెళ్దాం. దేవాంశు వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారో చూపిస్తాం మీకు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు అరే గాలిపటాలన్నీ వీడియోలో చూపిద్దామంటే ఈ లోపు అయిపోయినాయి. ఎక్కడైపోయినాయి ఉన్నాయి. గోయింగ్ అవుట్. మాకు చాలా ఇష్టం అనమాట పనసకాయ. సో తీసుకున్నాం. దేవాంశ్ నువ్వు కూడా తింటావా? నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి? అది కావాలా నీకు కూడా? పప్పని అడుగు, పిలు, పప్పని పిలు. సూపర్ స్వీట్గా ఉన్నాయి. దేవాంశ్ ½ అన్ అవర్ డ్రైవ్ చేసి తీసుకొచ్చి పిస్తా హౌస్ ముందు ఆపాడు. ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఏం ఇస్తున్నాడు? సో ఫైనల్లీ బిర్యానీ అయితే తినడానికి వెళ్తున్నాము. పడేస్తాడు చూడు. రే దేవాంశ్, కొడతారు వాళ్ళు. దెబ్బలు పడతాయి నీకు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. ఏం కావాలి దేవాంశ్? దేవాంశ్ ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావు? మూత తుడుచుకో, మూత తుడుచుకో. టిష్యూ బాగా తుడుచుకుంటాడు. మూత తుడుచుకోమ్మా. క్లీన్ చేసుకో, క్లీన్ చేసుకో మూతి. అమ్మో ఓవర్ యాక్షన్. వాళ్ళు ఎత్తుకుంటానికి పిలిచినా కానీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. వాళ్ళు ఇచ్చినవన్నీ తీసుకో, వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళమాకరా. తీసుకెళ్ళదు. బాయ్ బాయ్. వాళ్ళు తీసుకెళ్తుంటే డాడా డాడా అంటున్నాడు వీడు, మామూలుడు కాదు.
మేము 7కి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ ఖాళీగా ఉంది, వాళ్ళంతా బిజీగా లేరు కాబట్టి దేవాంష్తో ఆడుకున్నారు. వాడేమో వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళడంట. సో అందుకని ఇలా చైర్లో కూర్చోబెట్టి కాసేపు ఆడిపించారు వాళ్ళని. మేము ఏది తిన్నా కానీ జస్ట్ అట్లా కొంచెం తినిపిస్తాం అనమాట, ఎందుకంటే ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి. హౌ ఇస్ ఇట్? obviously also అబ్బా కేక్ మాత్రం వాడికంటే పెట్టు మరి. కాలు పైకి ఎక్కడికి లేపును ఎక్కువైందా? వాటర్ అండి మరి ఇస్తాగు. వాడికి మంట పుట్టినట్టుంది వాటర్ కోసం. ఇంకా బాటిల్ రాడాలి. ఏం అవ్వలేదు. How is it, Harry? It's good. This is chicken tikka kebab. చిన్నదిగా బాగుందా? దేవాంశు స్టార్టర్ చికెన్ టిక్కా కబాబ్ అండ్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. టేస్ట్ మొత్తం సూపర్ ఉన్నాయి. సో ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ అయితే సూపర్ ఉంది. దేవాంశ్ కూడా బాగా టైం స్పెండ్ చేశాడు. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. సో మేమైతే డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసాం అనమాట. దేవాంశ్ బజ్జున్నాడు, బైక్ మీద లేచాడు కూడా. సో ఇలా అయితే గడిచిందనమాట మా సంక్రాంతి. చాలా స్పెషల్ అనమాట. ఫస్ట్ దేవాంష్కి తెలుస్తుంది కదా కొంచెమైనా. సో దేవాంష్తో ఇది సంక్రాంతి అండ్ భోగి చాలా స్పెషల్ అనిపించింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. దేవాంశ్ సే బాయ్. బాయ్.